ఒక చిన్న డౌట్ అడుగుతున్నానండి. కస్టమర్ మాస్టర్ డేటా టెంప్లెట్ యూజర్స్ కి మనం ఎందుకు ఇవ్వాలి? అసలు ఎందుకు కస్టమర్ మాస్టర్ డేటా అనేది ఎస్ఏపి ప్రాజెక్ట్స్ లో ఇంప్లిమెంటేషన్ రోల్అవుట్ లో ఉంటుందండి? ఎనీ స్పెసిఫిక్ రీజన్? కస్టమర్ మాస్టర్ డేటా టెంప్లెట్ మనీషా గారు? So customer critical part of any business kada, because మనం వాళ్ళకి సెల్ చేసిన whatever we need those entity and details in the system, and our template istam because based on that template maybe the business will decide how they want to enter the data. Okay, so any purpose, exact purpose కావాలి మనకు. What is the purpose of customer master data template? ఎందువల్ల కస్టమర్ మాస్టర్ డేటా టెంప్లెట్ అనేది సిస్టమ్ లో ఉంటుంది? సార్ ఆప్షనల్ కొన్ని ఫీల్డ్స్ ఆప్షనల్ గా పెట్టుకోవచ్చు, కొన్ని కంపల్సరీగా ఉండాలి. సో బేస్డ్ ఆ రీజన్ వల్ల మనం ఆ టెంప్లెట్ ఇస్తాము సార్. అది మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. సార్ అదొక రీజన్ సార్. మనం కస్టమర్ మాస్టర్ ఫీల్డ్స్ లో కొన్ని ఫీల్డ్స్ మనం మ్యాండేటరీ కావాలి, కొన్ని ఫీల్డ్స్ మనం సప్రెస్ చేయొచ్చు. సో ఆ పర్పస్ అయితే మనం రీజన్ అది కాదండి. కస్టమర్ మాస్టర్ డేటాని ఎందుకు మనం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ లో రోల్అవుట్ ప్రాజెక్ట్స్ లో యూజ్ చేస్తాం? వాళ్ళ అదర్ ఈఆర్పి సిస్టమ్స్ లో ఉంటారు. రావాలంటే లైక్ వీ హ్యావ్ టు గివ్ అవర్ స్టాండర్డ్ ఫార్మాట్ టు దెమ్. అదర్ ఈఆర్పి సిస్టమ్ ఉన్నారు, అందుకే బల్క్ డేటాని నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపి ట్రాన్స్ఫర్ చేయడానికి బల్క్ డేటా, అది ఇంపార్టెంట్ పాయింట్. బల్క్ డేటా మన కంపెనీలో కరెంట్ ఒరాకిల్లో ఉన్నాం మనం, లేకపోతే అదర్ ఈఆర్పిలో ఉన్నాం, లేకపోతే పీపుల్ సాఫ్ట్ లో ఉన్నాం, వాట్ ఎవర్. బల్క్ డేటాని మనం మాన్యువల్ ఎలా క్రియేట్ చేస్తామండి? అందుకే మాస్టర్ డేటా టెంప్లెట్. బల్క్ డేటా నాన్ ఎస్ఏపి టు ఎస్ఏపి ట్రాన్స్ఫర్ చేయడాన్ని బీడీసీ ద్వారా అప్లోడ్ చేస్తారు. మరి మన కంపెనీ ఇంప్లిమెంటేషన్ అయిపోయింది, ప్రాజెక్ట్ సపోర్ట్కి వెళ్ళిపోయింది, ఈరోజు కంపెనీలో కొత్త కస్టమర్ మాస్టర్ వచ్చాడు, ఏం చేస్తారండి? అది బీడీసీ అప్లోడ్ చేస్తారా? Sir, through XD01 we will create a new customer. XD01 ఈసీసీలో XD01, బట్ హనాలో బీపీ బిజినెస్ పార్ట్నర్. సార్ ఇక్కడ ఒక డౌట్ సార్, మనం ఈసీసీ సిస్టంలో కస్టమర్ మాస్టర్ని కస్టమర్ అంటాం, హనాలో ఎందుకు సార్ ఒకేసారి బిజినెస్ పార్ట్నర్ అని చెప్పేసి? కస్టమర్ ఈజ్ బిజినెస్ పార్ట్నర్, కస్టమర్ ఈజ్ ఇండివిజువల్ ఎంటిటీ ఆఫ్ బిజినెస్ ఇన్ ఈసీసీ, బట్ హనా సిస్టంలో క్లౌడ్ కనెక్టింగ్, థర్డ్ పార్టీస్ తో కూడా కనెక్ట్ అవుతుంది, క్లౌడ్ కనెక్టింగ్. అందుకే కస్టమర్ ఈజ్ బిజినెస్ పార్ట్నర్. ఈసీసీలో బిజినెస్ పార్ట్నర్ లేదు, S/4HANAలో బిజినెస్ పార్ట్నర్ ఉంది. క్లౌడ్ కనెక్టింగ్, ఈసీసీ క్లౌడ్ లేదు, హనాలో క్లౌడ్ ఉంటుంది, థర్డ్ పార్టీ ఉంటుంది, ఎఫిలియేటెడ్ ఉంటుంది, వన్ టైం ఉంటుంది, అలయన్స్ ఆఫ్ ద కంపెనీస్, బిజినెస్ పార్ట్నర్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక కస్టమర్ని ఇండివిజువల్ పర్సన్ గానే కాకుండా ఒక ఆర్గనైజేషన్ కింద, గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కింద మనం సాగ్రిగేట్ చేశారు. ఇక్కడ సాగ్రిగేట్ చేశారు. అదే మనకి ఈసీసీలో అయితే అది లేదా సార్? కస్టమర్ గ్రూప్ సెలెక్ట్ చేసుకుని ఇచ్చేసుకోవడం డైరెక్ట్. ఇక్కడ సాగ్రిగేట్ చేశారు. ప్లస్ బిజినెస్ పార్ట్నర్ అనేది హనా సిస్టమ్ క్లౌడ్ తో అదర్ థర్డ్ పార్టీ సిస్టమ్ తో కనెక్ట్ అవడం వల్ల కంపల్సరీ బిజినెస్ పార్ట్నర్ ని ఈవెన్ ఫియోర్ అప్లికేషన్ లో కూడా క్రియేట్ చేసుకుంటారు. ఈసీసీలో ఆ ఫెసిలిటీ లేదు. అండర్స్టాండ్? మరి ఇప్పుడు కొత్తగా కంపెనీలో న్యూ కస్టమర్ క్రియేట్ చేస్తారు, బీపీలో క్రియేట్ చేస్తారు. హనా సిస్టంలో XD01, XD02, XD03 క్రియేట్ చేంజ్ డిస్ప్లే, బట్ బీపీలో అలా ఉండదండి. బీపీఏ ఓన్లీ వన్ ట్రాన్సాక్షన్ కూడా. ఈసీసీలో హనాలో కస్టమర్కైనా వెండర్కైనా ఒకటే ట్రాన్సాక్షన్ కూడా, బీపీ బిజినెస్ పార్ట్నర్. ఇక్కడ షార్ట్ డంప్ వస్తుందండి మీకు. బిజినెస్ పార్ట్నర్ రోల్స్ని కస్టమర్ మాస్టర్ని 2 డేటాస్తో క్రియేట్ చేసుకోవాలి. వన్ ఈజ్ ఇన్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ డేటా, సెకండ్ వన్ ఈజ్ ఇన్ సేల్స్ డేటా. హైరార్కీ టైప్ ఎందుకు ఉపయోగపడుతుందండి రియల్ టైం ప్రాజెక్ట్ లో సార్? ఫర్ రిపోర్టింగ్ అండ్ ప్రైసింగ్ పర్పస్ సార్. ప్రైసెస్ అంటే ఏంటండి రియల్ టైం ప్రాజెక్ట్ లో? ప్రైసెస్ అంటే ఏంటండి? మెటీరియల్ యొక్క కాస్ట్ సార్. నాట్ ఓన్లీ మెటీరియల్ కాస్ట్, ఆల్ ద ప్రైసెస్, నాట్ ఓన్లీ మెటీరియల్ క్యాలిక్యులేషన్, all the prices including taxes, discounts, everything, discounts, surcharge, దీనన్ని కండిషన్ టైప్స్ ఉంటారు. అది ఫర్దర్ లెవెల్లో వస్తుంది. అది కండిషన్ టైప్స్ అని సార్
సార్ అది ఈసీసీ లేదు సార్, హైరార్కీ టైప్ అనేది ఉందండి ఈసీసీలో కూడా ఉంది, ఈసీసీలో కూడా ఉంటుంది. అండ్ సేల్స్ డాక్యుమెంట్ టైప్స్ అంటే ఏంటండి? సేల్స్ డాక్యుమెంట్ టైప్స్ అంటే ఏంటండి? ఇంక్వైరీ, కొటేషన్, సేల్స్ ఆర్డర్. సేల్స్ ఆర్డర్, ఫైన్. ఎస్డి ఎంటర్ప్రైజ్ క్లయింట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందండి ఒకసారి చెప్తారా? ఎస్డి క్లయింట్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్. ఎస్డి క్లయింట్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. క్లయింట్ అనే పదం చూడండి, దానికి చాలా మీనింగ్ ఉంటుంది. లావణ్య గారు ఏంటంటే స్టార్ట్ ఫ్రమ్ కంపెనీనా? కంపెనీ కోడ్, సేల్స్ ఏరియా, కంపెనీ కోడ్, కంపెనీ కోడ్, కంట్రోల్ ఏరియా, సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, సేల్స్ ఆఫీస్, సేల్స్ గ్రూప్. అది ఎంఎంలో కంపెనీ కోడ్, ప్లాంట్, కంపెనీ కోడ్, కంట్రోలింగ్ ఏరియా, ప్లాంట్, లొకేషన్, పర్చేసింగ్ ఆర్గనైజేషన్, స్టోరేజ్ లొకేషన్, డివిజన్. ఎఫ్ఐలో కంపెనీ కోడ్, కంట్రోలింగ్ ఏరియా, బిజినెస్ ఏరియా, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా, ఫంక్షనల్ ఏరియా, క్రెడిట్ కంట్రోల్ ఏరియా. చాలా ఇంపార్టెంట్ అండి, ఈ మూడు కూడా గుర్తుంచుకోవాలి అందరూ కూడా. ఇంటర్వ్యూ ఎలాగైనా తిప్పి మార్చి అడుగుతాడండి, మనం ఆన్సర్ చేసేది ఉండాలి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంతా ఒక ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్లని ఒక ట్రాన్సాక్షన్ కోడ్ లో సేవ్ అయి ఉంటాయి. ఎక్కడండి అది? SC10 సార్ ఆర్ SC09. అండ్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంతా ఒక ట్రాన్సాక్షన్ కోడ్ స్టోర్ అయి ఉంటుంది. ఎక్కడండి అది? EC01. టేబుల్ ట్రాన్సాక్షన్ కోడ్ SC16. SC11. ఇండివిజువల్ టేబుల్ ట్రాన్సాక్షన్ కోడ్ SC16. రిపోర్ట్స్ ట్రాన్సాక్షన్ కోడ్ SC38. కరెక్ట్, SC38. మరి మనం కన్సల్టెంట్ రిక్వైర్మెంట్ చేస్తున్నాం, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చేస్తున్నాం, MOM ప్రిపేర్ చేస్తున్నాం, బ్లూ ప్రింట్. మరి ఎబాపర్ ఏం చేస్తాడండి? ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ ఇన్ దట్ బిజినెస్ ప్రాసెస్. For suppose if there is no any client's requirement is they don't have, they want a new report, sir. In the existing scenario, the transaction is not there. So as a functional consultant, we will talk with the user and we will take what type of report they want. No. యూజర్ తో మీరేం మాట్లాడరు, అసలు సంబంధం ఏమి లేదు. అసలు యూజర్స్ తో మీరు మాట్లాడరు. మరి మీకు అదే ఇంపార్టెంట్ బేసిక్ ఫండమెంటల్స్ తెలవాలండి. ప్రాజెక్ట్లోకి వెళ్ళేటప్పుడు 100% రావాలి. అబాపర్ ఏం చేస్తాడు? మీరు ఎలా రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చేసుకున్నాడు, అబాపర్ కూడా రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చేస్తాడు. FI వాళ్ళ దగ్గర చేస్తాడు, MM చేస్తాడు, SD చేస్తాడు. అందుకే మీరు ఒక కన్సల్టెంట్ ఉన్నాయి, ఇద్దరు ఉన్నాయి, అబాపర్స్ 4-5 ఉంటారండి రియల్ టైంలో. మినిమం ఏ ప్రాజెక్ట్లైనా తక్కువ ఉంటే 3 ఉంటారండి. మినిమం అయితే మాక్సిమం అయితే 7-8 మెంబర్స్ కూడా ఉంటారు బిగ్ ప్రాజెక్ట్స్ లో. అంటే అబాపర్ డైరెక్ట్ మనల్ని కన్సల్టెంట్స్ తో కాకుండా డైరెక్ట్ యూజర్ తో మాట్లాడతాం సార్. అసలు కన్సల్టెంట్ సంబంధం లేదు. రిపోర్ట్స్ అనేది అబాపర్ జాబ్, మీకు సంబంధం లేదు. అది డైరెక్ట్ అబాపర్ యూజర్స్ తో ఇంటరాక్షన్ అవుతాడు. మీకు ఎన్ని రిపోర్ట్స్ కావాలి మీ SD యూజర్స్ అడుగుతాడు. మా కరెంట్ సిస్టమ్ లో ఒక 8 ఉన్నాయి, సేమ్ మాకు SAP లో మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. అయితే ఎక్సెల్ షీట్ లో పెట్టే ఉండే అబాపర్ చెక్ చేస్తాడు సిస్టమ్ లో స్టాండర్డ్ కంపెనీ కోడ్. ఒక 8లో ఒక 6, 4, 5 ఉంటాయి, మిగతా 4 ఉండవు. అప్పుడు ఏం చేస్తాడండి? ప్రతి రిపోర్ట్ కి ఏ టేబుల్ కావాలి, ఏ ఫీల్డ్స్ కావాలో మీ నుంచి ఒక డాక్యుమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. దాన్ని ఏమంటారండి? FSD. ఫంక్షనల్ స్పెక్ డాక్యుమెంట్. ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ అంటారండి. ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్ఫేసెస్ అండ్ conversion? Conversion, huge data through LSMW or different departments data is sent cheyadam sir, bulk.
అంటే దేంట్లో ఉంటుంది? అది ఇంటర్ఫేస్ లో ఉంటుందా, కన్వర్షన్ లో ఉంటుందండి? అది కన్వర్షన్ లో ఉంటుంది. బల్క్ డేటా అయితే కన్వర్షన్ సార్. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ యొక్క డేటాని మనం ఇంపోర్ట్ చేయాలంటే త్రూ ఇంటర్ఫేస్. డిఫరెంట్ డిపార్ట్మెంట్ ఏముంటాయండి? కియా మోటార్స్ ఏముంటాయి? ప్లానింగ్ డిపార్ట్మెంట్, R&D డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మేబీ. ట్రాన్స్పోర్ట్ ఈస్ నాట్ ఎ డిపార్ట్మెంట్. ప్లానింగ్ డిపార్ట్మెంట్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, అంటే న్యూ కార్ డిజైనింగ్ చేస్తారు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, అన్నీ కూడా ఒరాకిల్ మెయింటైన్ చేయాలని రూల్ లేదు కదా కరెంట్ సిస్టమ్. చిన్న చిన్న ERPలు, ఇప్పుడు షిప్పింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, షిప్పింగ్లో ఒరాకిల్ యూజ్ చేయరు, చిన్న ERP ఏదో యూజ్ చేసుకుంటారు, టాలీ ఏదో సంథింగ్, పినాకిల్ సంథింగ్. అప్పుడు డిఫరెంట్ డిపార్ట్మెంట్లో డేటాని SAPలో ట్రాన్స్ఫర్ చేయడానికి 2 మెథడ్స్ వాడతారు. ఏంటంటే అది EDI, ALE or ALE, IDOC.